ఇడవడం బాగానే కట్టాడు. బాగుంది. చెప్పండి సార్. నేను సార్. సారీ సార్. ఇదిగండి సార్. ఏంటి మెనూ ఎంత విచిత్రంగా చూస్తున్నాడు? చదవటం రాదా? ఇదేంటి ఎన్ని రకాల పిజ్జాలు ఉన్నాయి కనుక రేట్ ఉంది అంటే సార్ యాక్చువల్లీ ప్లేన్ పిజ్జా వచ్చేసరికి 120 రూపీస్ సార్. ప్లెయిన్ పిజ్జా. ప్లేన్ పిజ్జా ఎంత బిల్డప్. ఓకే సార్. సార్ మీ ప్లేన్ పిజ్జా సార్. ఏంటి జేబులో తీస్తున్నాడు? ఏంటి ఎంత కష్టపడుతున్నాడు? ఏంటిది? ఏం చేస్తున్నాడు? సార్ ఏంటి సార్ ఇది? కూరగాయలు. అదేదో చెప్తే ఆ పిజ్జానే మేము ఇచ్చేవాళ్ళం కదా సార్. ఇచ్చి ఓ 100 ఎక్స్ట్రా దుబ్బుదామనా? 90 వేసినట్టున్నాడు సైకో సాలగా. ప్లెయిన్ పిజ్జా 120 రూపాయలు, వెజ్ పిజ్జా 200. డిఫరెన్స్ 80 రూపాయలు. మా ఇంట్లో పెద్ద తోట ఉంది, దాంట్లో అన్ని వెజిటేబుల్సే. మీ దగ్గర ప్లెయిన్ పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాను, మా దగ్గర వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను. రెండు కలిపితే వెజ్జీ పిజ్జా రెడీ. 120 రూపాయలు పిజ్జా, వెజ్జీ పిజ్జా వచ్చింది. 80 రూపీస్ సేవ్. మహానుభావుడు ఇంకోసారి ఇలా విచిత్రమైన చేష్టలు చేస్తూ కనపడ్డాడంటే నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది. చెప్పండి మేడం. స్మాల్ పిజ్జా అంటే ఎన్ని పీసెస్ వస్తాయి? 4 పీసెస్ మేడం. మీడియం అంటే 6 పీసెస్ మేడం. లార్జ్ 8 పీసెస్ మేడం. ఓ అయితే చికెన్ సుప్రీం పిజ్జా మీడియం ఒకటి తీసుకురండి. ఓకే మేడం. బాబు మీడియం అంటే 6 పీసెస్ అన్నావు కదా? అవును మేడం. నాకు 2 చాలు. మరి మిగిలిన 4 మేడం? మీ ఇష్టం. నేనైతే 2 తింటాను, మొత్తానికి బిల్ కడతాను. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఓకే మేడం. మీకు మీడియం పిజ్జా విత్ 2 పీసెస్ మేడం. నాకు ఈ 2 పీసెస్ చాలు. థ్యాంక్స్ మేడం. మహానుభావురాలు మీడియం పిజ్జాలో 2 పీసులే తిని 4 పీసులు అని తినమనిచ్చింది. ఇలాంటి కస్టమర్లు ఉంటే బాగుండు. ఆహా. బాబు చెప్పండి మేడం. ఇందాక మీడియంలో 2 పీసెస్ తీసుకొచ్చావు కదా? అవును మేడం. ఇంకో 2 పీసులు తీసుకొనిరా. ఇందాక 2 పీసెస్ చాలా అన్నారు. చాలా అన్నాను, వద్దనలేదు కదా మేడం. అదేదో 4 పీసులు ఒకేసారి తీసుకోవచ్చు కదా మేడం. అదే ఈ మధ్య హెల్త్ బాగాలేక డాక్టర్ దగ్గరికి వెళ్ళానమ్మా. ఫుడ్ తగ్గించమని, ఏది ఎక్కువగా తీసుకోవద్దని చెప్పారు. కొంచెం కొంచెంగా తీసుకోమని చెప్పారు. అందుకే 2 పీసులుగా చెప్తున్నాను. हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? నువ్వు వెళ్ళి తీసుకురాపో. 5 మినిట్స్ మేడం, తీసుకొస్తాను. మరెందుకురా నీకు? చెప్పండి సార్. వచ్చిన ఆర్డర్ చెప్పకుండా ఉంటానా? వెళ్ళి మెనూ కార్డు తీసుకురాపో. ఎంత గేర దేనుకు. ఓకే సార్, ఇదిగోండి సార్. ఒక చికెన్ పిజ్జా పట్టుకురాపో. చికెన్ పిజ్జా కావాలన్నాడుగా. చికెన్ పిజ్జా
ఇప్పుడు గీర మొత్తం తగ్గిస్తా చూడు. సార్ యువర్ చికెన్ పిజ్జా. ఓకే. బేరా బిల్. ఇదిగోండి సార్. ఏంటిది? ఏం లేదు సార్, ఇందాక మీరు పిజ్జా చాలా ఇష్టంగా తింటాం చూశాను, అందుకని మీకోసం కాంప్లిమెంటరీగా ఎక్స్ట్రా ఒక పీస్ ఇచ్చాను. థ్యాంక్ యూ. వాట్ ఎన్ ఐడియా. బిల్ సార్. సార్ ఎక్స్ట్రా 100 రూపీస్ ఇచ్చారు సార్. నీ సర్వీస్కి నీ మంచితనానికి నేను ఇస్తున్న గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. ఓరి నీ ఏసాలో. ఆర్డర్ సార్. 1 పిజ్జా. ఓకే సార్. బ్రో ఏంటి సార్? అంటే ఇప్పుడు ఈ చిల్లీ ఫ్లేక్స్ సాసు ఉన్నాయి కదా, అవి పిజ్జాలోకి ఇస్తారా? ఇస్తాం సార్. అంటే ఇప్పుడు దీనికి ఏమన్నా ఎక్స్ట్రా మనీ పే చేయాలా? లేదు సార్, మీరు పిజ్జా ఆర్డర్ చెప్పారు కదా సార్, అందుకని మీరు ఎన్ని కావాలంటే తినచ్చు సార్, మొత్తం ఫ్రీయే సార్. అయితే ఒకటి తీసుకురా. ఈ ఫోటో కొంచెం తేడాగా ఉంది. ఓకే సార్. ఇంటీరియర్ సింగిల్ హడావిడి సర్లే నాకు. పాప అమ్మ వాళ్ళు వీడిని కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్ళకి. హలో, అవునా? వచ్చేస్తున్నా, ఒక్కొక్క నిమిషం. సారీ అన్న, ప్లీజ్ వద్దు, అర్జెంట్గా వెళ్ళాలి. బ్రో 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 ఒక్క నిమిషం. అమ్మా కనిపెట్టేసినట్టున్నాడే. నేనేం కొట్టను, ఒక్క విషయం చెప్తాను, అంత భయపడమాకండి. ఏం చెప్తాడో ఏందో. మీకు ఈ సాస్ ప్యాకెట్లు చిల్లీ ఫ్లేక్స్ కావాలంటే అడిగి తీసుకెళ్ళండి, అలా అని చెప్పి పిజ్జా ఆర్డర్ ఇచ్చి క్యాన్సిల్ అనమాకండి. దీనివల్ల పిజ్జా అమౌంట్ లాసు, దీంతో పాటు ఫుడ్ మెటీరియల్ లాసు, దాంతో పాటు పనిచేసేవాడు శ్రమ లాసు. మీకు ఈ సాస్ ప్యాకెట్లే కావాలనుకుంటే 10 రూపాయలతో అయిపోద్ది. అలా కాకుండా పిజ్జా ఆర్డర్ పెట్టి క్యాన్సిల్ అనుకోండి, 200 రూపాయలు. ఆ అమౌంట్ మా శాలరీలో కట్ అవుద్ది. ఎప్పుడు మీ వైపే కాదు, మా వైపు కూడా ఆలోచించండి. సారీ బ్రో, ఇంకా వెళ్ళండి. Bye.